ఫైనల్లీ మన ఫాగ్ లైట్స్ అయితే నేను అప్గ్రేడ్ చేసేసిన. సో ఇవే అనమాట. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో చూశాను. సో నాకు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో ఏంటంటే మనం డైరెక్ట్ వెళ్ళి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అవన్నీ చూసుకోవచ్చు, లైవ్గా ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. కాబట్టి సో నేను స్ట్రైట్గా అయితే ఇంకోటికి వెళ్ళి అక్కడైతే చూశాను. ఆన్లైన్లో నేను ఏదైతే నాకు కావాల్సింది ఉండేనో సో ఎగ్జాక్ట్గా మనకైతే అదే దొరికింది. సో ఇంకా ప్రైస్ విషయంలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. సో ఇంకా అక్కడే ఫిట్టింగ్ చేయించేసుకొని సో పర్చేస్ చేసేసిన. కాకపోతే మనకి చిన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఇవి కొన్నప్పుడు దీంట్లో ఫిట్టింగ్కి సంబంధించి యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఇది కాకుండా మనము సపరేట్గా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనికి వచ్చే యాక్సెసరీస్ అంటే బైక్ మోడల్స్ని బట్టి ఫిట్టింగ్ అనేది కాదు. దీన్ని యాక్సెసరీ తీసుకోవాల్సి వచ్చింది కింద ఫిట్టింగ్ పర్పస్ కోసం. సో అది వచ్చేసి నాకు అరౌండ్ 400 పడింది బ్లాక్ వైర్ అనమాట. మళ్ళీ ఇది ఒక 350 రూపీస్ అలా పడింది. మన పల్లి కొత్తగా ఎంచుకున్నాను. కంపెనీ వచ్చేసి హెచ్జేజీ అనమాట. సో ప్రైస్లో నాకు ఇదే బెస్ట్ అనిపించింది. 4x4 లైట్ అనమాట. ఈచ్ లైట్ వచ్చేసి మనకి 60 వాట్స్ ఉంటుంది. 60 వాట్స్ అంటే చాలా బ్రైట్నెస్ అసలు. ఒకటి 60, రెండు కలిపితే 120 అంటే ఇంకా అసలు మ్యాడ్. అసలు నేను లైట్ ఆన్ చేసి చూసినప్పుడు అయితే మ్యాడ్ అయిపోయినా. అంత బ్రైట్నెస్ ఉంది. మనకి ఏదైతే హెడ్ ల్యాంప్ ఉంటుందో దీని బైక్ది దానికన్నా డబుల్ ట్రిపుల్ బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. సో మనం సిటీలో అయితే యూజ్ చేసుకోవడానికి అయితే కుదరదు, అంత బ్రైట్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి చాలా పడుతుంది. సో లాంగ్ ట్రావెలింగ్ ఎప్పుడైనా చేసినప్పుడు మనకి విజిబిలిటీ తక్కువ ఉన్న చోట్ల మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సూపర్ విజిబిలిటీ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి బై డిఫాల్ట్ ఏంటంటే మనకి ఓన్లీ వైట్ లైటే ఉంటుంది అనమాట. దీనికి అడిషనల్గా మనకి లెన్స్ ఇస్తారు ఎల్లో కలర్ని. సో మనం మోస్ట్లీ వైటే యూజ్ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ మీరు ఎల్లో కలర్ కావాలి అనుకుంటే సో లెన్స్ యాడ్ చేసేసుకుంటే మీకు కలర్ విజిబిలిటీ అనేది ఎల్లో కలర్కి మారిపోతుంది. మీకు నార్మల్గా వేరే మోడల్స్ ఉంటే బై డిఫాల్ట్ మనకి ప్లగ్ స్విచ్లోనే కలర్ ఆప్షన్ చేంజ్ అయ్యేటట్టు ఉంటుంది కదా, దీంట్లో అలా లేదనమాట. లెన్స్ చేంజ్ చేసుకోవాలి.